ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందిన సచివాలయ ఉద్యోగుల మరణాలపై న్యాయ విచారణ జరిపించాలని అధికారుల ఒత్తిళ్ల కారణంగానే వారు మరణించారని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. విధుల నిర్వహణలో ఒత్తిళ్లకు తట్టుకోలేక చనిపోయిన సచివాలయ ఉద్యోగులకు సానుభూతిగా ప్రభుత్వాధికారుల తీరుకు నిరసనగా మంగళవారం రాత్రి తెనాలిలో సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన శాంతి ర్యాలీ పురవేదిక వరకు కొనసాగింది. అక్కడ ఉద్యోగులంతా సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేశారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి తమ సహోద్యోగులకు నివాళులర్పించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత 2 నెలల నుంచి ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగులు 20 మంది మరణించారని గుర్తు చేశారు. ప్రభుత్వం 14 రకాల సర్వేలను చేయాలని ఆదేశించడంతో అధికారులు ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఒత్తిడిని భరించలేక అనేక మంది ఉద్యోగులు హార్ట్అటాక్తో మృతి చెందుతున్నట్లు చెప్పారు. సర్వేలు కాకుండా BLO విధులను కూడా చేయాలని అధికారులు ఆదేశించడంతో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. కనీసం ఉద్యోగుల సమస్యలను కూడా వినకుండా టార్గెట్లు విధిస్తూ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులపై పెట్టిన పని భారాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్ట్ ను రూపొందించి దాని ప్రకారం విధులు నిర్వహించేలా చూడాలన్నారు. ఉద్యోగులకు సంఘీభావంగా తెనాలి NGO అసోసియేషన్ అధ్యక్షుడు భిక్షాలు, పలువురు నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. బాధాకరమైన విషయం. మరి గత 2 నెలల నుంచి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది సచివాలయ ఉద్యోగులు అసూలు బాపడం జరిగింది. కేవలం ఈరోజు ఒక్కరోజే 3 సచివాలయ ఉద్యోగులు అసూలు బాసి ఉన్నారు. చాలా చింతిస్తున్నాము. మరి ఇది గవర్నమెంటు వారి మీద పెట్టిన ఒత్తిడి కానీ మానసికంగా వాళ్ళు ఇబ్బందులు పడి మరి అసూలు బాస్తున్నమాట వాస్తవం. ఇది గమనించాలా. మరి అధికారులు వీళ్ళ మీద కొంత ఒత్తిడి తగ్గిస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే విధంగా ఉంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మరొకసారి సచివాలయ ఉద్యోగస్తుల మీద చాలా భారం మోపుతున్నారు. మరి అధికారులు దీన్ని గమనిస్తే బాగుంటుంది. ఈ విషయం మేము మరి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులైన నాదెళ్ల మనోహర్ గారి దృష్టికి కూడా త్వరలో మేము ఈ విషయాన్ని వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ విషయం సాధ్యమైనంత వరకు పరిష్కరించే విధంగా మా వంతు మా తెనాలి NGO యూనిట్ తరఫున మరి మా వల్ల కానీ అడిగితే జిల్లా NGO అసోసియేషన్ మొత్తం ఏకీభవించి నా పేరు శేష్ బాబు, సచివాలయ జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. సో రాష్ట్రంలో సుమారుగా 2 నెలల నుంచి 20 మంది పైచీలకు సచివాలయ ఉద్యోగులు పని ఒత్తిడి భారంతో హాస్ట్రోగులతో చనిపోయి ఉన్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడిన ఈ రోజున సో వారికి ఎటువంటి ఆర్థిక భరోసా కానీ వేరే ఏ విధమైన సౌకర్యాలు కల్పించబడలేదు. అసలు ఎందుకు ఈ చావులకు కారణం ఏంటని పరిశీలిస్తే తీవ్రమైన పని ఒత్తిడి ఉంది. మీ అందరికీ విదితమే సచివాలయాలు మొదట్లో 2 అంగాలుగా ప్రారంభమైనవి. ఒకటి సచివాలయం సంబంధించి వాలంటీర్లు అయితే, ఇంకోటి సచివాలయ ఉద్యోగులైన మేము. అలాంటి 2 ఆర్గాన్స్లో ఒక ఆర్గాన్ని తీసేశారు కంప్లీట్గా. సో ఒక్కొక్క వాలంటీర్కి 50 కుటుంబాలు అప్పట్లో ఉండేవి, 50 నుంచి 70 కుటుంబాలు ఉండేవి. సో ఆ వాలంటీర్లు మొత్తం తీయటం వల్ల వారి పనిభారం కూడా సచివాలయ ఉద్యోగుల మీద పడింది. సో ఒకటి సచివాలయ ఉద్యోగులు అయితే, ఇంకోటి వాలంటీర్లుగా నడుస్తున్న ఈ వ్యవస్థని పూర్తిగా తీసేసేసరికి మా మీద తీవ్రమైన పని ఒత్తిడి ఏర్పడింది. ఇప్పుడు ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి పైన 5 క్లస్టర్లు అంటే 5 ఏళ్ళు 35 350 కుటుంబాలు పైచీలకు వారికి సంబంధించిన సర్వీసులు అయితేనేమి, సర్వేలు అయితేనేమి, వారికి ఆర్థిక, సామాజిక, ఇతర ఏ సర్వేలు అయినా సరే మీరే చేయాలి, మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీరే బాధ్యత అని చెప్పేసి మా మీద ఒత్తిడి వేస్తూ ఉన్నారు. మరి ఈరోజు శాంతియుతమైనటువంటి ఈ సెల్ ఫోన్ ద్వారా వచ్చేటువంటి సెల్ ఫోన్ లైట్ ద్వారా మరి శాంతియుత ర్యాలీని మరి మేము అందరం కూడా ఏం చెప్పదలుచుకున్నామంటే, మీకోసం పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులు మరి బలైపోతున్నారు. వారి యొక్క ఒత్తిడిని మేము తట్టుకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చాలామంది అనారోగ్య పాలై ఉంటే కొంతమంది అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇలా చనిపోతున్నారని చెబితే మరి మీరు చచ్చిపోలేదే అనేటువంటి దుర్భరమైనటువంటి ప్రశ్నలు మమ్మల్ని అడిగేటువంటి స్థితిలో ఈరోజు ఉందంటే మేము చాలా బాధపడుతున్నాం. కాబట్టి ప్రజలారా మీరు గమనించండి. మరి మీకు మెరుగైనటువంటి సేవలు అందించినటువంటి సచివాలయ ఉద్యోగులు మరి కష్టతరంలో ఉన్నారు, కష్టకాలంలో ఉన్నారు.
మీరు కూడా మాకు అండగా ఉండండి, మా ఒత్తిడిలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకురావడానికి మరి ఈ ప్రభుత్వం కూడా పనిచేయాలని చెప్పి మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు మరి ఎన్జిఓ యూనిట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి